మరి ప్రత్యుత్తరాల ద్వారా మాతో మాట్లాడారు, వాక్యముల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు. అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళుచుండగా అయోగ్యుడును అల్పుడును ఈ స్థలములో నిలబటకు అర్హత లేని వాడిని వట్టివాడిని, నీవే నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకుని నీ బిడ్డలకు కావలసిన మాటలు, నాకు కావలసిన మాటలు నీవు అనుగ్రహించండి. వాక్యం రెండించగల ఖడ్గం, చెబుచున్న వారిని వినిచున్న వారిని సరిచేసి బలపరిచి నడిపించి ప్రోత్సహించేది నీ వాక్యం గనుక ఆ వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఏదైనా మాతో మాట్లాడమని, అలాగ మేము కూడా గ్రహించుకునే హృదయం కలిగి ప్రభా నీ మాటలు వినే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్చున్నా మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు దయచేసి కూర్చుందాం. ముందుగానే మీకు నేను అంశాన్ని చెప్తాను, తర్వాత కొన్ని యొక్క వచనాలను చదువుదాం. దావీదు తన్ను తాను పరీక్షించుకునుట. మరొకసారి చెప్తున్నాను, దావీదు తనను తాను పరీక్షించుకునుట. ఎందుకంటే దావీదు తన జీవితాన్ని పరీక్షించుకునే విషయంలో చాలా ఆసక్తి చూపించేవాడు. రండి, ఏం పరీక్షించుకునేవాడో కొన్ని వచనాలు మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతర్యములను నా హృదయమును పరిశోధించుము అని పిల్లరా దావీదు తన హృదయాన్ని పరీక్షించుకున్నాడు. రండి, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 23, 24 వచనంలో కూడా దావీదు ఇలాగే చెప్తున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము, నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించము అన్నాడు. దావీదుకి ఇష్టమైనది ఏంటంటే తన హృదయాన్ని పరీక్షించుకునుట, తన హృదయాన్ని పరిశీలించుకోవడానికి. చూడండి, తన హృదయాన్ని పరిశోధించుకోవడానికి దావీదు ఎక్కువగా ఇష్టపడేవాడు. బైబిల్లో మనం గమనిస్తే దావీదు కొరకు దావీదు తన హృదయాన్ని పరీక్షించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించినట్లు కనబడుతుంది. ఎక్కడ కూడా ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించుమని ఆయన ఎక్కువ ఆసక్తిని చూపించినట్లుగా మనం కనబడదు. కానీ ఆయన ఎక్కువగా దావీదు ఏం చేసేవాడంటే తన హృదయాన్ని పరీక్షించుకునేవాడు. ఎందుకంటే హృదయం సరిగా ఉందనుకోండి, ఆశీర్వాదం అనేది ఆటోమేటిక్గా దేవుడే తనకిస్తాడని దావీదు గ్రహించుకోగలిగాడు. ఎందుకంటే హృదయ స్థితిని బట్టే మన జీవితాల్లో మనకి ఆశీర్వాదం అనేది ఆధారపడి ఉంది. అందుకని చూడండి, హృదయాన్ని ఎక్కువగా పరిశీలించుకునేవాడు. అది దేవుని దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకునేవాడయ్యా నా హృదయాన్ని పరీక్షించు, పరిశోధించు, ఇందులో ఈ హృదయంలో ఏమైనా నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉన్నదేమో దయచేసి నాకు చూపించమని దావీదు ఎక్కువగా తన హృదయం కొరకు ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే హృదయం ఎలాంటిది రండి చూపిస్తాను, మనకు తెలిసినదే కానీ మరొకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం
17వ అధ్యాయం 9-10 వచనాలు మనం గమనిస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించేవాడును, అంతర్యములను పరీక్షించేవాడును. దావీదుకి అర్థమైంది, నా హృదయాన్ని బట్టే దేవుడు నాకు జడ్జిమెంట్ ఇస్తాడు, నా హృదయాన్ని బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించగలుగుతాడు, దీవించగలుగుతాడు, నా హృదయాన్ని బట్టే దేవుడు నన్ను స్వస్థపరచగలుగుతాడు, నా హృదయ స్థితిని బట్టే దేవుడు నాకు క్షేమాధారాన్ని కలగజేస్తాడనే విషయాన్ని దావీదుకు చాలా చక్కగా అర్థమైందండి. మరి మనకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ దావీదు గారికి మాత్రం బాగా అర్థమైంది ఏంటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నీ భార్య కాదు నిన్ను మోసపరిచేది, నీ భర్త కాదు నిన్ను మోసపరిచేది, నీ తల్లిదండ్రులు కాదు మిమ్మల్ని మోసపరిచేది, మీ పిల్లలు కాదు మిమ్మల్ని మోసపరిచేది, నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది. అందుకని దావీదు చూడండి, హృదయ స్థితిని బట్టి భయపడుతూ వచ్చేవాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడో దావీదుకి బాగా తెలుసు. రండి చూపిస్తాను. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడింది, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. చూడండి, నీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. నీ హృదయంలో ఉన్నది నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు, కానీ హృదయ రహస్యములు ఎరిగిన వాడు దేవుడే అనే విషయాన్ని చూడండి దావీదుకి చాలా బాహుగా తెలుసంట. అందుకనేమన్నాడైనా, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవు. హృదయ స్థితిని బట్టి చూడండి, నాకు నీవు తీర్పు తీర్చగల దేవుడు అని దావీదు అర్థం చేసుకున్నాడు. అందుకనే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనములో ఇలా రాయబడింది, ఘోరమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శించినప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని ఎక్కడ తీసుకొస్తాడంట? దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. ఈ విషయం దావీదుకి చాలా బాగా అర్థమైపోయింది. నా హృదయములో నేను అది మంచి విషయాలు కలిగి ఉన్నానా, నా హృదయములో చెడ్డ విషయాలు కలిగి ఉన్నానా, దాన్ని బట్టే దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు. దాన్ని బట్టే రేపు దేవుని ఎదుట నేను నిలబడాలి అనే విషయాన్ని దావీదు గారు గ్రహించారండి. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇది మనకు వర్తించే మాట, సంఘాలకు వర్తించే మాట ఇది. చూడండి, ప్రతి విశ్వాసికి, సేవకుడికి, సహకారికి, సంఘ పెద్దకి, బిషప్కి, రెవరెండ్లకి వర్తించే మాట ఇది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించే వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. రేపు నీవు నేను, యవనస్తులు జాగ్రత్త,
చూడండి, మనం జీవించే జీవితము అది మంచిదైనా చెడుదైనా ఎలాంటిదైనా సరే రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడి ఆయనకి లెక్క చెప్పాల్సిందే. అందుకనే దావీదు ఏం చేస్తాడంటే, అయ్యా నా హృదయాన్ని పరీక్షించు, పరిశీలించి దాన్ని పరిశోధించి, ఇదిగో నీకు ఇష్టం లేనివి నాలో ఉంటే, నా హృదయములో ఉంటే, నా దేహములో ఉంటే, నా అవయవాల్లో ఉంటే దాన్ని సరిచేయమని దావీదు ఏం చేసేవాడంటే దేవుని దగ్గర లేవగానే ప్రార్థన చేసేవాడు. సాయంకాలం మరలా పడకల మీదకి వెళ్ళేటప్పుడు చూడండి, నిద్రలోకి జారుకోక మునిపే తన హృదయాన్ని ఏం చేసేవాడంటే పరిశీలన చేసుకునేవాడు, పరీక్షించుకునేవాడు. చూడండి, మనం కూడా పరీక్షించుకుంటాం ఏ విషయంలో, ఎంత సంపాదించామా ఈ వారము, ఈ నెల ఎంత రాబడి వచ్చింది, ఈ సంవత్సరం ఎంత నేను సంపాదించాను. చూడండి, ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం ఏం చేస్తామంటే పరీక్షించుకుంటాం. నీ రాబడి, నీ ఆస్తి, లేకపోతే నీ అంద విషయంలో, లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం ఎక్కువగా పరీక్షించుకుంటాం, పరిశీలించుకుంటాం, పరిశోధించుకుంటాము. కానీ అయ్యో నేను ఎంతగా నా జీవితంలో ఆత్మీయంగా ఎదిగాను, ఎంత నేను ప్రార్థన చేయగలుగుతున్నాను, ఎంత నేను వాక్యాన్ని చదవగలుగుతున్నాను, ఎంతగా నేను విశ్వాసం కలిగి ఉండగలుగుతున్నాను. చూడండి, ఆత్మ సంబంధమైన పరిశీలన ఉండదు మనకి. ఆత్మ సంబంధమైన పరిశీలన చేయకపోయావనుకో, రేపు దేవుని క్రీస్తనే న్యాయపీఠం ఎదుట నీవు నిలబడవలసిందే. అందుకనే దావీదు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో దేవుని ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నాను, మరి నేను ఎలా ఉన్నాను, నా హృదయం ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నా భక్తి ఎలా ఉన్నదని పిల్లారా ఏం చేసేవాడంటే పరీక్షించుకునేవాడు, పరిశోధించుకునేవాడు, పరిశీలన చేయమని దేవునికి అడిగేవాడు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. కాబట్టి హృదయానికి ఉండే ఒక 5 లక్షణాలు మీకు చెప్తాను నేను. ఎందుకంటే చాలా లక్షణాలు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యపు వెలుగులో దేవుడు నాకు బయలుపరిచిన ఒక 5 స్వభావాలు మన హృదయానికి ఉంటాయంట. ఇవి ఎంత ప్రమాదకరమైనవో ఈ లక్షణాలు, ఆ లక్షణాలు మనలో లేకుండా చూసుకుంటే చూడండి ఎంత ఆశీర్వాదకరమైనవో మన జీవితం మార్చబడుతుందో పిల్లారా, వీటిని మనం ధ్యానించబోతున్నాం. అందుకనే ఈ 5 స్వభావాలు ముందు చెప్పేస్తాం మీకు నేను, తర్వాత ఒక్కొక్క స్వభావం కొరకు వివరించుకుంటూ వస్తాను సమయాన్ని అనుకూలంను బట్టి. కాబట్టి చెప్తాను, రాసుకోండి. మొదటి హృదయము ఏంటిదంటే కఠినమైన దుష్ట హృదయం ఉంటుందంట మనలో. ఏమిటి చెప్పండి, పలకాలు మీరు. ఏంటిది? కఠినమైన దుష్ట హృదయము. అయ్యా కుర్చీల మీద ఉన్న వాళ్ళు ఏనాలి మీరు జాగ్రత్తగా. ఎవరో కాదు మిమ్మల్ని మోసం చేసేది, మీ హృదయం మిమ్మల్ని మోసపరుస్తుంది. అందుకనే నీలో ఈ కఠినమైన దుష్ట హృదయం ఏందో పరీక్షించుకోవాలి వాక్యపు వెలుగులో ఈరోజు మనం. మొదటిది. రెండోది, విశ్వాసము లేని దుష్ట హృదయం ఉంటుందంట మనకి. యవనస్తులో వినాలి. ఏ హృదయం చెప్పండి? మొదటిది ఏంటిది? కఠినమైన దుష్ట హృదయము. రెండోది ఏ హృదయం ఇది? విశ్వాసము లేని దుష్ట హృదయము. ఇది కూడా చాలా ప్రమాదకరమైంది, చెప్తాను మీకు నేను. మూడోది రాసుకోండి. మూడోది చూడండి, ఆజ్ఞలను గైకొనలేని హృదయం అంట. చెప్పండి చెప్పండి, ఏం హృదయం చెప్పండి? ఆజ్ఞలను గైకొనలేని హృదయము. ఇది మూడోది. నాలుగో హృదయాన్ని చెప్తాను, రాసుకోండి. పూర్ణ హృదయం. ఇది చాలా మంచిది.
ఏ హృదయం చెప్పండి? పూర్ణ హృదయము. దీని కొరకు కూడా చెప్తాను. 4వది ఇది పూర్ణ హృదయం. 5వది రాసుకోండి పిల్లారా, భక్తిహీనమైన హృదయం. ఇది ఎంత ప్రమాదకరమైనదో కూడా మీతో చెప్తాను నేను. ఒకసారి పలుకుతారా? మొదటిదేంటి చెప్పండి? మొదటిదేంటిది? కఠినమైన దుష్ట హృదయము మనలో ఉన్నదేమో అని దావీదులాగా ఏం చేయాలి? ఇప్పుడు మనము వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి. రెండోది ఏంటి చెప్పండి? విశ్వాసము లేని దుష్ట హృదయము. మూడోది చెప్పండి? ఆజ్ఞలు గైకొనలేని హృదయము. నాలుగోది ఏంటి చెప్పండి? పూర్ణ హృదయము. 5వది ఏంటి చెప్పండి? భక్తిహీనమైన హృదయము. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవి ఖచ్చితంగా మీలో ఉంటాయి, నాలో ఉంటాయి, మనందరిలో ఉంటుంది ఇది. కాబట్టి దావీదు ఎలాగైతే తను తానును పరీక్షించుకున్నాడో, ఈ 5 యొక్క స్వభావము కలిగిన హృదయాలు నాలో ఉంటే, వాటిని బట్టి నేను సరిచేసుకోకపోతే రేపు దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నేను దేవుని దగ్గర దోషిగా నిలబడవలసిందే. అప్పుడు దేవుడు ఇదిగో నన్ను తీర్పు తీర్చి, ఆ తీర్పుని బట్టి అయితే నరకమా లేక పరలోకమా అని దావీదు గమనించి గ్రహించుకుని ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడల్లా, మోకరించినప్పుడల్లా ఆయన ఆశీర్వాదాలు ఇవ్వు ప్రభువా అని అడగలేదంట, స్వస్థతని ప్రభువా అని అడగలేదంట. ఆయన ఏమడిగేవాడంటే, అయ్యా నా హృదయ స్థితి నాకు ఎలా ఉందో చూపించు, నా హృదయాన్ని సరి చేసుకోవడానికి అయ్యా నాకు సహాయం చేయి, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే సరిచేయమని ప్రార్థించేవాడంట. కాబట్టి మనం కూడా పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, పరిశోధించమని దేవునికి ఈ యొక్క సమయములో దేవునికి మన హృదయాన్ని అప్పగించుకుని ఒక్కొక్క దాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి, మొదటిది ఏం రాసుకున్నారు చెప్పండి? మొదటిది ఏం హృదయం చెప్పండి? కఠినమైన దుష్ట హృదయము. ఇది ఎలాంటిదంటే రండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం. ఈ కఠినమైన దుష్ట హృదయం మనలో ఉంటే చూడండి ఎంత ప్రమాదకరమైనదో చూపిస్తాను. రండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనిస్తే, ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము కాఠిన్యమును చెప్పున నడుచుకునుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. రాసుకోండి, ఈ కఠినమైన దుష్ట హృదయం స్వభావం ఏంటంటే దేవుని మాట వినదు, దేవుని వాక్యము వినదు, దేవుని వాక్యానికి లోబడదు. ఈ కఠినమైన దుష్ట హృదయం మీలో ఉంటే, ఆ యవనస్తులుడు చూడాలి నాకు, ఇంకా ఈ హృదయం మీలో ఉంటే వాక్యం మీలో ఉండదు, వాక్యం చదవలేరు, వాక్యము చెప్పే మాటలు మీరు లక్ష్య పెట్టలేరు. దేవుని మాటలు, అయ్యా కుర్చీలో ఉండండి తండ్రులారా, తల్లిలారా, నా సహోదరులారా, గమనించండి. ఈ కఠినమైనటి ఈ దుష్ట హృదయం మనలో ఉన్నదేమో, దావీదులాగా మనం కూడా ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అయ్యా నా హృదయాన్ని పరిశోధించి, ఈ కఠినమైనటి ఈ హృదయము, ఈ దుష్ట హృదయము నన్ను ఆవరించిందేమో, నాలో ఉన్నదేమో, అందుకనే నీ మాటలకు నేను లోబడలేకపోతున్నానేమో, అందుకనే నీ వాక్యాన్ని వినలేకపోతున్నానేమో, అందుకనే అయ్యా నీ వాక్యాన్ని చదవలేకపోతున్నానేమో, నీకు లోబడలేకపోతున్నానేమో, అందుకనే చెడుతనము పాపములో జీవిస్తున్నానేమో అని మనము గమనించుకోవాలి, మనము పరీక్షించుకోవాలి ప్రియులారా. అందుకనే రండి, ఇంకా దీని స్వభావం ఎంత చెడ్డగా ఉంటుందో చూపిస్తాను. రండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం పిల్లారా 24 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్దామా?
అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గక ఇంటిరి, ముందుకు సాగక వెనక దీయుచు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయము కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరంట. ఈ కఠినమైనటి ఈ దుష్ట హృదయం ఉంటే ఇప్పుడు నీవిష్టం వచ్చినట్లుగా జీవిస్తావు. దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు జీవించవు, దేవుని మాటకు లోబడవు, దేవుని మాటకి వ్యతిరేకంగా జీవిస్తావు. నువ్వు మరి బాబు ఇది మానేరా అంటే, నేను మాన్న కావాలంటే పాస్టర్ గారు ఎదురుగానే సిగరెట్ తాగుతా, పాస్టర్ గారు ఎదురుగానే గుట్టకాలు నవ్వులుతా, పాస్టర్ గారు ఎదురుగానే పేకాటాడతా, పాస్టర్ గారు ఎదురుగానే కోడి పందాలకు వెళ్తా, పాస్టర్ గారు ఎదురుగానే నేను అలా జీవిస్తా ఇలా జీవిస్తా, సినిమాలు చూస్తా, షికారులు చేస్తానని. పిల్లారా, ఇది కఠినమైనటి స్వభావం. చూడండి, ఈ దుష్ట హృదయాన్ని బట్టి నీవు నీ సొంత ఆలోచనలో వెళ్ళిపోతావు. కానీ అయ్యో, ఇది దేవుని సేవకుడు, దేవుని వాక్యము, దేవుని వాక్యం చేత నన్ను సరిచేయాలని దేవుని వాక్యం చేత నన్ను పరిశోధించి పరిశీలించి ఆయన చక్కగా ఒరే బాబు నీ మార్గాన్ని మార్చుకోమని చెబుతున్నాడని నువ్వే మాత్రం లక్ష్య పెట్టావు. నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేస్తాడు అయినా చేతే చేసుకొని ఏం చేస్తాడో చూద్దాం అని నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు. కావాలంటే దేవుని సన్నిధికి మానేస్తావు, కావాలంటే చూడండి సంఘాలు మార్చేస్తావు. కానీ నీ యొక్క కఠినమైన ఈ దుష్ట హృదయము నీలో ఉన్నప్పుడు నువ్వెన్ని సంఘాలు మార్చినా చూడండి, నీవు దేవుని సన్నిధికి రాకుండా ఉన్నా ప్రయోజనమేమీ లేదు. అందుకనే దావీదు భయపడుతున్నాడు, అయ్యా ఈ కఠినమైన దుష్ట హృదయం నాలో ఉంటే నీ మాటకి నేను లోబడలేను, నీ మాట నేను వినలేను. ఇదిగో నా సొంత మార్గంలో నడుస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాను. ఎందుకంటే పాపాన్ని నేను విడిచిపెట్టలేను, లోకాశలను నేను విడిచిపెట్టలేను, శరీరాశల్లో బతుకుతాను. కాబట్టి నా హృదయాన్ని పరీక్షించు, పరిశీలించి అయ్యా పరిశోధించి నీకు ఆయాసకరమైనంటి ఈ మోసకరమైనంటి ఈ కఠినమైనంటి హృదయము నాలో ఉన్నదేమో దయచేసి నన్ను పరీక్షించన్నాడు. పరీక్షించు, పరిశీలించు. ఎందుకంటే ఈ కఠినమైనంటి హృదయం ఉండటం వలన చూడండి ప్రియులారా, దేవుని తీర్పు వస్తుంది మన మీదకి, దేవుని ఉగ్రత వస్తుంది మన మీదకి, మన బిడ్డల మీదకి వస్తుంది పిల్లారా. అందుకనే దావీదు భయపడుతున్నాడు, అయ్యా ఈ కఠినమైనటి హృదయం నాలో ఉంటే నేనేం చేస్తానంటే నీ ఉగ్రతకు పాత్రునైపోతాను, నా బిడ్డలు ఉగ్రతకు పాత్రులైపోతారు అని పిల్లారా దావీదు తన ఎక్స్పీరియన్స్తో అనగా తన అనుభవంతో ఈ మాటలు చెప్పుకుంటున్నాడు. నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, అయ్యా నాకు నీవు సహాయము చేయి. ఎందుకంటే దావీదు ఈ కఠినమైనటి ఈ హృదయానికి బాధ్యుడేనండి. ఆయన కూడా దేవుని మాట వినకుండా పాపం చేసి పడి దేవుని తీర్పు తన మీదకి తన బిడల మీద తెచ్చుకుని గ్రహించిన తర్వాత అయ్యా నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, అయ్యా నన్ను సరిచేయి, నీకు ఆయాసకరమైనటి మార్గాలు నాలో ఉన్నాయేమో నాలో నుంచి తీసివేయి ప్రభువా అని పిల్లారు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు కూడా వాక్యం వింటున్నట్టు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట మనం వినాలి. అందుకని దేవుని మాట వినకపోతే పిల్లారా ఎంత ప్రమాదకరమైనదో రండి. మొదటి సమూయేలు గ్రంథం తెలిసిన మాటే 15వ అధ్యాయం. ఇది సౌలు విషయంలో దేవుడు మాట్లాడుచున్న మాట. ఇది 15వ అధ్యాయం పిల్లారా చూస్తే 23వ వచనములో
చూడండి ఎలా ఉన్నదంటే, తిరుగుబాటు చేయుట చోదు చెప్పుటతో పాపముతో సమానము, పాపముతో సమానము, అగుపరుచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జింపుననగా. ఎందుకంటే 22 పొడి చదువుదాము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటను పొటేలును అర్పించుట కంటే. ఈ మాట అండర్లైన్ చేయండి, మాట వినుట శ్రేష్టము. చూడండి, దేవుని మాట వినకుండా సౌలు తను జీవించినప్పుడు, తన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు, దుష్ట హృదయాన్ని తనలో చూడని ఉంచుకున్నప్పుడు దేవుని సేవకుడి మాట వినలేదు, దేవుని మాటను వినలేదు. కాబట్టి సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. సౌలు ఎంతగానో చూడండి దేవునికి దూరం అయిపోయాడు. దేవుని ఆత్మ పోయంట. ఏం ఆత్మ వచ్చింది ఆయన మీదకి? దురాత్మ వచ్చింది. చూడండి, అందుకనే సహోదరి సహోదరులారా, యవనస్తులారా, కఠినమైపోయినట్టు మీ దుష్ట హృదయం మీలో ఉంటే మీరు దేవుని మాట వినలేరు. దేవుని మాట వినకపోతే దేవుని తీర్పు మన మీదకి వస్తుంది. దేవుని న్యాయపీఠం ఎదుట రేపు నీవు నీ కఠినమైన హృదయముతో జీవించిన జీవితానికి లెక్క చెప్పాల్సిందే. అందుకనే చూడండి, దావీదు భయపడుతున్నాడయ్యా, ఈ కఠినమైన ఈ దుష్ట హృదయము నాలో నుంచి నీవు తీసివేయమని ఆయన ప్రార్థన చేశాడు. రండి, రెండోది ఏం రాసుకున్నాం మనం చెప్పండి? రెండోది ఏం చెప్పండి? విశ్వాసము లేని దుష్ట హృదయము. ఇది ఎంత ప్రమాదకరమో చూద్దాము. రండి చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, సహోదరులారా, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏ హృదయం అని చెప్పండి? ఇది విశ్వాసము లేని దుష్ట హృదయము. ఎందుకంటే విశ్వాసం లేకపోతే ఎంత ప్రమాదకరమో హెబ్రీయులకు రాసిన పత్రిక మనందరికీ తెలుసు. రండి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చూడండి, ఇప్పుడు దావీదు గారి భయం ఏంటంటే, అయ్యా, విశ్వాసం లేని హృదయం నాలో ఉంటే ఇప్పుడు నీకు నేను ఇష్టమైన కుమారునిగా ఉండలేను, నీకు ఇష్టమైనటి సేవకుడిగా ఉండలేను, ఇష్టమైనటి రాజుగా నేను ఉండలేను. అయ్యా, ఇదిగో నాలో ఈ విశ్వాసం లేని హృదయం ఉందేమో, నన్ను పరీక్షించు, పరిశీలించు, పరిశోధించి నన్ను సరిచేయమని పిల్లరా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే చూడండి, ఇశ్రాయేలు కూడా చేసిన పని చూపిస్తాను. రండి, మీకు నేను ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 33వ వచనములో ఇలాగ రాయబడింది, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందరు నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరేముంచలేదంటే వీరు విశ్వాసముంచలేదు. చూడండి, ఇశ్రాయేలుని దేవుడు ఎలా కాపాడాడంటే, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభముగా ఉండి చూడండి వాళ్ళని కాపాడి అరణ్యములో చూడండి వాళ్ళని మన్నాతో దేవుడు పోషించాడండి. మన్నాతో చూడండి వారు పితరులు ఎన్నడూ తినని ఆహారము చేత దేవుని దూతలు భుజించేంటి చూడండి మన్నాతో దేవుడు వారిని పోషిస్తే వారు దేవుని యందు ఏమి ఉంచలేదంట, వారు విశ్వాసం ఉంచలేదు. చూడండి, అరణ్య ప్రయాణములో
శత్రువుల నుంచి కాపాడిన దేవుని యందు వారు విశ్వాసం ఉంచలేదు. ఆ అరణ్యములో ఆ 40 సంవత్సరాలు దేవుడు ఎలా కాపాడాడంటే వాళ్ళ వస్త్రాలు చిరిగిపోయలేదంట, వారి చెప్పులు అరిగిపోయలేదంట. ఎన్ని మేలులు చేశాడండి! ఎన్ని మేలులు చేసినా సరే చూడండి, వాళ్ళలో దేవుని యందు ఏమీ లేదంట, విశ్వాసము లేదో. ఈ దినాల్లో కూడా చాలామంది జీవితాల్లో చూడండి, దేవుడు వాక్యముతో మిమ్మల్ని పోషిస్తుంటే చూడండి, వినుట వలన మీలో విశ్వాసము పెంపొందించుకోవలసిన వారు, దేవుడు ఎన్నో కార్యాలు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తుంటే విశ్వాసాన్ని ఇంకా వృద్ధిపరుచుకోవలసిన వారు ఇప్పుడు అనేక మంది జీవితాల్లో ఏమి కనబడట్లేదంటే విశ్వాసం కనబడట్లేదండి. విశ్వాసం కనబడట్లేదు. దేవుని యందు విశ్వాసం కంటే మనుషుల మీద విశ్వాసం కలిగి బ్రతుకుతున్నారు. మీరు సంపాదించినంటి ఆస్తిపాస్తుల మీద విశ్వాసం పెరిగిపోతుంది మీకు. చూడండి, ధనం మీద విశ్వాసము, చదువు మీద, ఉద్యోగం మీద విశ్వాసం కలిగి ఉంటున్నారు, కానీ దేవుని యందు విశ్వాసం కలిగి ఉండట్లేదు. దేవుని యందు విశ్వాసం గలవాడు ఏం చేస్తాడంటే చింతించడు. నష్టం వచ్చిన చూడండి, కృంగిపోడు. చూడండి, నష్టాలు మన జీవితంలో మన వ్యాపారములో రావచ్చు. చూడండి, అనేక విషయాల్లో మనము నష్టపోవచ్చు. చూడండి, నిందల పాలవ్వచ్చు, అవమానాలు పాలవ్వచ్చు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉంటే మనకేదైనా బాధ కలిగినా, వ్యాధి కలిగినా, నష్టాలు కలిగినా మనం ఏం చేస్తామంటే చింతలోకి వెళ్ళిపోతాం. చూడండి, మనం దిగుల్లోకి వెళ్ళిపోతాం. చూడండి, మనము ఏదేదో ఆలోచనలు చేసి మనము దేవుని నుంచి మన మనసుని తొలగించుకుంటాం. చూడండి, మనము మన మీద ఆధారపడతాం. ఎన్నెన్నో ఉపాయాలు, ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. పిల్లారా, అందుకనే విశ్వాసము లేని దుష్ట హృదయం మనలో ఉన్నదేమో అని ఈ వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దావీదుకి ఈ విషయం బాగా తెలుసు. ఎందుకంటే దావీదు కొరకు దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? అపోస్తుల కార్యములోనికి రండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనాల్లో చూస్తే, తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు ఎలాంటి వాడంటే చెప్పండి, దేవునికి ఇష్టానుసారుడు. ఎందుకంటే దావీదు విశ్వాసము గలవాడు. దావీదు విశ్వాస హృదయము గలవాడు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తనను చూడండి, తన బలం మీదో, తన జ్ఞానం మీదో, చూడండి, తన సైన్యం మీదో, చూడండి, ఇతరుల మీదో ఆధారపడలేదు. అతని యొక్క చూడండి నమ్మకము, అతని యొక్క విశ్వాసము ఎవరి మీద అంటే దేవుని మీద ఉన్నది. అందుకని చూడండి, దావీదు ఎప్పటికప్పుడే తన హృదయాన్ని పరీక్షించుకునేవాడు. దేవా, పరిశోధించి తెలియపరచు, నాలో ఎక్కడైనా విశ్వాసమును కోల్పోతున్నానేమో, విశ్వాసములో నుంచి తొలగిపోయి నీరసములోనికి, లేకపోతే అవిశ్వాసములోనికి వెళ్ళి అల్ప విశ్వాసములోనికి వెళ్ళిపోయి నిరాశలోకి వెళ్ళిపోతున్నానేమో, మనోవ్యాధిలోకి వెళ్ళిపోతున్నానేమో, నిన్ను నేను తక్కువ చేస్తున్నానేమో. కాబట్టి నన్ను పరీక్షించు, పరిశీలించు, పరిశోధించమని దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. అంతేకాదు పిల్లారా, ఇంకా మనం గమనిస్తే దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈ విషయంలో అంటే మనం గమనిద్దాం రండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అన్నాడు. ఎందుకని? ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉండదో,
చూడండి, మనలో దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? తొలగిపోతుందంట. దేవుని ఆత్మ తొలగిపోతుందంట. అందుకని చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రికలో రండి, ఈ మాట చూపిస్తాను మీకు నేను. ఎబ్రీలకు రాసిన పత్రిక, దావీదు ఎందుకు భయపడ్డాడో, దేవుని ఆత్మ తన్నించి దూరంగా విశ్వాసం లేకుండా ఉంటే తొలగిపోద్దని ఎందుకు భయపడ్డాడో ఎబ్రీలకు రాసిన పత్రిక 38, 39 వచనాలు మనం గమనిస్తే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెని తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు ఏముండదన్నాడు ఇక్కడ దేవుడు? సంతోషం ఉండదు. దొరకలేదు మీకు? ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38, 39 వచనాల్లో చూడండి, నా ఆత్మకు ఏముండదు అన్నాడు దేవుడు ఇక్కడ? సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనితీని వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు ఏం కలిగి ఉండాలని చెప్తుంది వాక్యము? విశ్వాసము కలిగిన వారంగా ఉండాలి. దావీదుకి అర్థమైంది, విశ్వాసము లేకపోతే ఇదిగో దేవుని ఆత్మ నాలో ఉండదు. దేవుని ఆత్మ లేకపోతే నేను దేవుని సంతోషపెట్టలేను, నా ఆత్మను నేను రక్షించుకోలేను. కాబట్టి దేవా, నా హృదయాన్ని పరీక్షించు, పరిశోధించి నాలో ఉన్న లోపాలు నాకు చూపించు. చిన్న ప్రశ్న వేస్తాను మీకు. నేను 2 సంవత్సరాలు బట్టి వస్తున్నారు కదా, ఎప్పుడన్నా ఇలా ప్రార్థన చేశారా? అయ్యా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది నేను నమ్ముకుని, ఇన్ని సంవత్సరాలు బట్టి నీ సన్నిధికి వస్తున్నాను నేను, మరి ఇలాంటి ప్రార్థన నేను చేయలేదని మీరు ఒప్పుకోవాలా? ఒప్పుకోకూడదు. ఇప్పుడు మీరు చేస్తుంటే మంచిదే, చేయకపోతే ఏం చేయాలి? ఇప్పుడు మనము దేవుని దగ్గర సరి చేసుకోవాలి. అయ్యా, దావీదు లాంటి ప్రార్థన కావాలి నాకు కూడా. దావీదు కఠినమైపోయిన తన హృదయాన్ని పరీక్షించుకుని పరిశోధించుకుని సరి చేసుకున్నాడంట. విశ్వాసము లేని దుష్ట హృదయం తనలో ఉన్నదేమో అని చూసుకుని పరీక్షించుకుని అయా సరి చేసుకున్నాడంట. నేను కూడా పని చేయాలా? ఇంతకాలం ఆ పని చేయలేకపోయి నేను నీ ఆశీర్వాదాలు పొందుకోలేకపోయానయ్యా. ఇప్పుడైనా సరే నేను పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. వాక్యం వింటుండగానే నాలో కఠినమైన హృదయాన్ని పరీక్షించుకుని దాన్ని సరిదిద్దుకోవాలి. విశ్వాసము లేని హృదయాన్ని పరీక్షించుకుని సరిదిద్దుకోవాలని పిల్లారా మనము గ్రహిస్తూ ఈ వాక్యం వినాలని ప్రేమతో మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అందుకనే పిల్లారా 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కొరింథీ సంఘంతో ఈ మాట చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిస్తే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరగరా. చూడండి, ఈ సంఘానికి ఉన్న ఒక రోగం ఏంటంటే తిరుగుబాటు స్వభావం ఉంది ఈ సంఘంలో. కాబట్టి పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా నేను అన్నానని కాదు కానీ మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. మీరు విశ్వాసం గలవారు ఉన్నారా, విశ్వాసం లేని వారుగా ఉన్నారా? మీరు కఠినమైనటి దుష్ట హృదయం కలిగి వారు ఉన్నారా, లేకపోతే మంచి హృదయం కలిగి ఉన్నారా? యవనస్తులు వినాలి మీరు ఈ మాటలు. ఏం చేయాలి? ఇప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. చూడండి, ఎవరో మనల్ని పరీక్షించి సరిచేయడం కాదు. మనకు ఒక రోగం ఉంది. ఏంటి? మనల్ని మనం పరీక్షించుకోము. ఏం చేస్తాం? మనము పక్కోని పరీక్షిస్తాం. మనకి ఈ జబ్బు ఉంది బాగా. మనకి పక్కోని పరీక్షించినంతగా నిన్ను నీవు పరీక్షించుకుంటే నువ్వెప్పుడో బాగుపడేవాడు, నువ్వెప్పుడో ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండేవాడు. ఎప్పుడో దేవుడు నిన్ను అన్ని విషయాల్లో అబ్రాహాము లాంటి ఆశీర్వాదములో నీవు ఉండేవాడు. ఎప్పుడో నువ్వు రక్షణ మారు మనసు పొందే వ్యక్తిగా ఉండేదానువు. చూడండి, నువ్వు పొందిన రక్షణ మారు మనసుని కాపాడుకునేదానివి.
ఎందుకంటే మనకున్న జబ్బు మనల్ని మనం పరీక్షించుకోము. మనం ఏం చేస్తామంటే ఇతరుల్ని పరీక్షిస్తాం, మన బిడ్డలను పరీక్షించుకోము, ఇతర పిల్లలు ఎలా ఉన్నారని పరీక్షిస్తాం మనం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. చూడండి, మన హృదయంలో కఠినముగా ఉన్నదా, మన యొక్క హృదయంలో విశ్వాసము లేని భ్రష్టుగా హృదయం ఉన్నదా, మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా, దేవుని ఆత్మ మనలో ఉందా లేదా, ఇవన్నీ పరీక్షించుకోవాలి బిడ్డ. మనం ఏం చేస్తాం, మనల్ని మనం పరీక్షించుకోము, ఇతరుల్ని పరీక్షిస్తాము. చూడండి, దయచేసి ఆ అలవాటు నుంచి మీరు ప్రతిరోజు మీ హృదయాన్ని మీరు పరీక్షించుకుంటే దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. అటు కృప మీ అందరికీ దయచేయునుగాక. రండి మూడో విషయాన్ని చూద్దాం, మూడో యొక్క హృదయ స్వభావాన్ని చూద్దాం. రండి మూడో హృదయాన్ని చూద్దాం. పిల్లారా, ఏం రాసుకున్నారు మూడో హృదయం చెప్పండి? ఆజ్ఞలు గైకొనలేని హృదయము. ఇది ఎంత భయంకరమైనదో చూపిస్తాను రండి పిల్లారా, ఒకసారి చదువుదాము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనిస్తే, మీరు బ్రతికి ఆ అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకమును చేసుకొనుము. ఇశ్రాయేలులతో మోషే గారు చెప్తున్న మాట ఇది. ఓ ఇశ్రాయేలులారా, 40 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు, పరిశోధించాడు, పరిశీలన చేశాడు. మీరు ఆయన ఆజ్ఞలను గైకొంటారా గైకొనరా? ఆజ్ఞలు గైకొనే హృదయం మీలో ఉందా లేదా అని దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు. ఆజ్ఞలు గైకొంటేనే రేపు దేవుడు వాగ్దానం చేసినంటి ఆ పాలు తేనెలు ప్రవహించేయండి కానాను దేశంలో మీరు ప్రవేశిస్తారు. ఒకవేళ మీరు దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే మీరు చూడండి, పాలు తేనెలు ప్రవహించేంటి వాగ్దాన భూమైనంటి ఆ పరలోకంలోనికి, అనగా చూడండి ఆ యొక్క చూడండి పాలు తేనెలు ప్రవహించండి దేశంలో కానానులోనికి మీరు ప్రవేశించలేరు పిల్లారా. అందుకనే చూడండి, ఆజ్ఞ అతిక్రమించటమే పాపం అంట. నేను అనట్లేదు, రాసుకోండి, దాన్ని అర్థం అదే. ఆజ్ఞలు గైకొనలేని హృదయం ఎంత ప్రమాదకరం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. రండి, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది. చదువుదాం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే ఏం చెప్పండి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. చాలామంది అంటారు, నేనేం చేశానండి పాపం, నేనేం చేశానండి పాపం. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. ఆజ్ఞ అతిక్రమించడం ఏంటి? చూడండి, సమూయేలు ఒక మాట అంటాడు, ప్రార్థన చేయకపోవడం కూడా ఏంటిదంట? పాపమే. వాక్యం వినకపోవడం కూడా పాపమే. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అంటే ఏంటి? అసలు నువ్వు వాక్యం వినమని దేవుడు ఆజ్ఞాపించడం, అది ఆజ్ఞే. ప్రార్థన చేయమనటము దేవుని ఆజ్ఞయే. విశ్వాసం కలిగి ఉండమంటము దేవుని ఆజ్ఞయే. ప్రేమ కలిగి ఉండమంటము దేవుని ఆజ్ఞయే. దేవుడు మనకి ఇచ్చినంటి పిల్లారా ఆజ్ఞలు ఎన్నున్నాయో నేను ముందు చెప్తాను, ఇప్పుడు కాదు కానీ బైబిల్ క్లాసులో చెప్తాను. అంటే మనకెన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు విశ్వాసులు అనే వారికి. చూడండి, ఇవన్నీ మీకు నేను
ముందుకి చెప్తాను, బైబిల్ క్లాస్ స్టార్ట్ చేస్తాను మీకు నేను. ఎందుకంటే మీకు బైబిల్ అంతా అర్థం కాకపోతే మీరు రాబోయే కాలములో మీరు ఆత్మీయులుగా ఉండలేరు. చూడండి, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి మన దేశంలో కూడా, ప్రపంచమంతము కూడా. మనము చూస్తుంటే దేవుని రాకడ సమీపిస్తుంది. అంత్యక్రీస్తు ఈ లోకంలోనికి రాబోచున్నాడు. వాడు వస్తే దేవుని వాక్యం ఉండదు మన దగ్గర. అప్పుడు నీ హృదయంలోనే దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుని ఆ వాక్యము చేతనే నువ్వు బ్రతికే దినాలు రాబోతున్నాయి. అందుకని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా నువ్వు నేర్చుకోవలసిన దినాలు ఇవి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపమని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ఆజ్ఞను గైకొన్నప్పుడే ఆశీర్వాదం ఉంది. అందుకనే దావీదు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నీ ఆజ్ఞలు నేను ఒకవేళ గైకొనలేని వాడుగా ఉంటున్నానేమో, నీ ఆజ్ఞలను నేను అతిక్రమిస్తున్నానేమో, నువ్వు ఆజ్ఞాపించిన వాటిని నేను చేయలేనేంటి, నాలో ఆ యొక్క హృదయం నాలో ఉందేమో, కాబట్టి నా హృదయాన్ని పరీక్షించు, పరిశీలించు అయ్యా, పరిశోధించి ఆ హృదయాన్ని సరిచేయి. నీ ఆజ్ఞలు గైకొని అంటే హృదయాన్ని నాకు ఇవ్వు. ఎందుకంటే పిల్లార దేవుని ఆజ్ఞలు గైకొంటేనే మన జీవితంలో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము చూడండి, మొదటి నుంచి మీరు 14వ వచనం వరకు చదవండి. ఇప్పుడు వద్దులేండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను, దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి అక్కడ దేవుడు గొప్ప ఆశీర్వాదాలు దాచుంచాడు. కాబట్టి చూడండి, మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే నీ హృదయం మీద ఆధారపడి ఉంది. దావీదు ఆశీర్వదించబడాలి అంటే, దావీదు దీవించబడాలి అంటే, దావీదు మేలు పొందుకోవాలి అంటే, దావీదు ఎక్కడికి వెళ్ళినా శత్రువుల మీద జయం పొందాలి అంటే దావీదు ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఎందుకంటే ఆయన దేవుని వాక్యం బాగా చదివి ధ్యానించే వ్యక్తి అండి. అందుకే చెప్పాడు కదా, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమున నిలవక ఏం చేయమన్నాడు ఆయన చెప్పండి, దివారాత్రులను ఏం చేయమన్నాడు, యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించమన్నాడు. ఎందుకంటే దాన్ని ధ్యానించాడు ఆయన. ధ్యానించినప్పుడు తనకు అర్థమైంది కఠినమైన హృదయం ఉన్నది. ఆయనకు అర్థమైంది విశ్వాసము లేని భ్రష్ట హృదయం ఉంటుందని తనకు అర్థమైంది. అంటే ఆజ్ఞలు గైకొనలేనేంటి హృదయం ఉంటుంది. ఆజ్ఞలు గైకొనకపోతే నేను అపజయం పొందుతాను అనుకున్నాడు. ఎందుకంటే రండి చూద్దాం పిల్లారా, ద్వితీయోపదేశ కాండం ఈ మాట చదివాడేమో దావీదు గారు. అందుకని ఆజ్ఞలు గైకొనే హృదయం నాకు ఇమ్మని అడిగాడేమో. చూద్దాము రండి పిల్లారా, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 17-18 వచనాలు మనం గమనిస్తే, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆలకించవలెను, ఆచరింపవలెను, మీకు మేలు కలుగునట్లు. నీ సమస్త శత్రువులను ఎలగొట్టిదని. శత్రువుల మీద జయం పొందాలంటే, మేలు పొందుకోవాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇప్పుడు దావీదు గారు ఏం చేయాలి, ఆజ్ఞలను గైకొనాలి. అందుకనే అయ్యా ఆజ్ఞలు గైకొనలేని హృదయం నాలో ఉందేమో పరీక్షించు, పరిశీలించి దాన్ని సరిచేయమని పిల్లారా దావీదు ప్రార్థన చేసుకున్నాడండి. అందుకనే పిల్లారా దావీదు ఈ ప్రార్థన అనుభవంలోనికి మనం రావాలి. అటు అనుభవం మన అందరికి ఇచ్చునుగాక. ఆమేన్. రండి, 4వది ఏం రాసుకున్నారు చెప్పండి. 4వ హృదయం ఏం రాసుకున్నారు, పూర్ణ హృదయము. ఈ పూర్ణ హృదయము ఎంత గొప్ప చూడండి మనకి మేలు చేస్తుందో. ఈ పూర్ణ హృదయం మనలో లేకపోతే మనం ఎంతగా
దిగజారిపోతామో పిల్లారా చూపిస్తాను. రండి మొదటిగా మనము ఈ హృదయం కొరకు కొంచెం చూద్దాము. ఈ పూర్ణ హృదయం కొరకు ఎక్కడ రాయబడిందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము పిల్లారా 13 నుంచి చదువుదాం చూడండి. కాబట్టి మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయనను సేవింపవలెను. నేడు నీకు మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వర్షము కడవారి వర్షము దాని కాలమందు కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీవు కూర్చుకుందువు మరియు నీవు నీతిని తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు శాలయందు గడ్డి మలిపించుదును. మీ హృదయములో మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడమన్నాడు. ఈ పూర్ణ హృదయం మనలో ఉంటే జరిగే ప్రయోజనం ముందు చెప్తాను మీకు నేను. పూర్ణ హృదయం మనలో ఉందనుకోండి, దేవుని ప్రేమిస్తాము. చూడండి, దేవుని ప్రేమించే వ్యక్తుల్ని అనగా ఆయన సంకల్పమును చెప్పున పిలువబడిన వారు అనగా దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడంట? సమస్తమును సమకూడి జరిగిస్తాడంట. కీర్తనలు మనకు అందరికి తెలిసిందే, 91లో 14లో ఉంటుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పిస్తాడు. ఎక్కడి నుంచి? శ్రమల్లో నుంచి. నీవు పూర్ణ హృదయం నీలో ఉంటే నువ్వు దేవుని ప్రేమిస్తావు. దేవుని ప్రేమిస్తే దేవుడు నీకు సమస్తమును సమకూడి జరిగిస్తాడంట. నీ యొక్క వ్యాపారములో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ యొక్క ఆరోగ్యమైన విషయాల్లో కావచ్చు, నీ బిడ్డలు చదువుల్లో కావచ్చు, వారి ఉద్యోగాల విషయాల్లో కావచ్చు, వారి వివాహ విషయాల్లో కావచ్చు. చూడండి, సమస్త విషయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అందుకనే దావీదు ఈ విషయంలో గమనించాడు, అయ్యా పూర్ణ హృదయం నాకు కావాలి. ఆ పూర్ణ హృదయం లేకపోతే నేను నిన్ను ప్రేమించలేను. నేను ప్రేమించలేకపోతే అయ్యో నాకు సమస్తమును సమకూడి నీవు జరిగించలేవు నా ఎడల. అందుకనే నీ ఆశీర్వాదము, నీ యొక్క దీవెన నాకు కావాలి పూర్ణ హృదయముతో అని అడుగుతున్నాడు పిల్లారా. రెండోది ఏమిటంటే సేవించుదము అనగా దేవుని ఏం చేస్తామంట? మనము ఆరాధిస్తాము, ప్రేమిస్తాము. పూర్ణ హృదయం ఉంటే చూడండి, పూర్ణ హృదయం ఉంటే ఆయన్ని ఆరాధిస్తాము. ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన నీవు గణపరిచినప్పుడు దేవుని వాక్యం చెబుతుంది, నన్ను గణపరిచేవాడిని నేను గణపరిచుదును. నీవు దేవుని చూడండి గణపరిచినప్పుడు, దేవుని నీవు ఆరాధించినప్పుడు నీవు చేస్తున్న చేతి పనులన్నిటినీ దేవుడంట ఆశీర్వాదకరంగా చేస్తాడు. అంతేకాదు నిశ్చయముగా నీవు కష్టపడుతున్నట్టి కష్టార్జితం నీ చేతి పనులన్నిటినీ దేవుడు నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. 6 దినములు కష్టపడి 7వ దినము దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నీవు ఆరాధిస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు చేస్తున్నట్టు పాడు పంటలని అనగా నీ చెరువులు కావచ్చు, నీ వ్యాపారాలు కావచ్చు, నీ పొలము కావచ్చు, నీ ఉద్యోగములో కావచ్చు, దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా చేస్తాడు. పూర్ణ హృదయము లేకపోతే చూడండి మనం ఎలా ఆరాధిస్తామంట? రండి చూపిస్తాను నేను. పూర్ణ హృదయం మనలో లేకపోతే ఎంత ప్రమాదకరమో ఇప్పుడు చెప్తాను మీకు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనములో చూస్తే ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు అందరూ చదవండి ఒకసారి, మాట చదవాలి మీరు అందరూ తెలుసుకోవాలి మీరు. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు
నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతోనే నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయములను నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవులు యుధులను బట్టి వారు నేర్చుకున్నవే. అంటే చూడండి, పెదవులతోనే దేవుణ్ణి ఆరాధిస్తాము కానీ చూడండి హృదయం అంతటితో దేవుని ఆరాధించలేమంట. ఎప్పుడు ఈ పూర్ణ హృదయం మనలో లేకపోతే, పూర్ణ హృదయం మనలో ఉన్నప్పుడు పెదవులతో కాదు పాటలు పాడేది, హృదయం అంతటితో పాడతాం మనం. హృదయం అంతటితో పాట పాడితే చూడండి కన్నీళ్ళు వస్తాయి మనలోంచి, ఆనంద బాష్పాలు వస్తాయి మనలో నుంచి. చూడండి పిల్లారా, చాలామంది పాటలు పాడతారు కానీ హృదయం అంతటితో పాడరు. చూడండి నేర్చుకుని, సరే పాట సాయి నేర్చుకోవాలి, దాని యొక్క ఎలా పాడారో వాళ్ళు మొదటిగా పాటని కట్టినట్టు వారు ఎలా దాన్ని కూర్చారో ఈ విషయాలు నేర్చుకోవాలి, తప్పు కాదు. కానీ ఆ పాటను ఏం చేయాలంటే హృదయమంతటితో పాడాలి మనం. కానీ మనం ఏం చేస్తాం, పెదవులతో పాడతాం, హృదయముతో పాడము. హృదయముతో దేవుణ్ణి ఆరాధించలేము, స్తుతించలేము, మహిమపరచలేము. వాయిద్యాలు వాయించే బిడ్డలారా, మీరు కూడా పాటని చూడండి ఎలాగా ఆ పాటలు పాడేటప్పుడు వాయిద్యాలంటే ఆ వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కాబట్టి నీ హృదయపూర్వకంగా నువ్వు దాన్ని ప్లే చేయాల. చూడండి పెదవులతో గణపరిచేవారుగా చూడండి ఉండిపోతానేమో అని దావీదుకు భయం వేసింది. అయ్యా పెదవులతోనే నేను ఆరాధిస్తానేమో, కాబట్టి అలాంటి హృదయం నాకొద్దు. నా హృదయం ఎలా ఉండాలంటే పరిపూర్ణముగా ఉండాలి. పూర్ణమైనటి హృదయముతో నేను నిన్ను ఆరాధించాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే కొత్త నిబంధనలో కూడా మత్తయి సువార్తలో ఈ మాట రాయబడింది. మత్తయి గారు కూడా ఈ మాటని రాశాడు. చూద్దాం రండి. యేసు ప్రభువారు చెప్పిన మాట ఇది, లేఖనాలు ఎత్తుబట్టుకుని చెప్పిన మాట. మత్తయి సువార్త 15 అధ్యాయము 8వ వచనములో ఇలా రాయబడింది, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. చాలామంది చూడండి దేహం ఇక్కడ ఉంటుంది కానీ హృదయం ఎక్కడో ఉంటుంది. ఇంటి దగ్గర పెట్టేస్తారు, కొంతమంది చెరువుల దగ్గర, పొలాల దగ్గర. చూడండి కొంతమంది అక్కడక్కడ ఈ లోక సంబంధమైనటి అక్కడక్కడ పెట్టి వస్తా ఉంటారంట. చూడండి కొంతమంది మందిరానికి వచ్చి ఇలా ఎక్కడ దొరకదు స్థలం, ఇంటికాడ ఉంటే పని చేసుకోవాలి, మందిరానికి వస్తే పని చేయవసరలా, కుర్చీలో కూర్చుని నిద్రపోవచ్చు. నిద్ర అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నిద్రపోతున్నారని పక్క వాళ్ళని లేపండి వస్తాయి. ఎక్కడ దొరికిద్దంటే విశ్రాంతి స్థలం వీళ్ళకి, దేవుని సన్నిధిలో వీరికి ఏ హృదయం లేదు, పూర్ణమైన హృదయము లేదు. పూర్ణమైన హృదయం గలవారు పెదవులతో కాదు హృదయమంతటితో ఆరాధిస్తారు. ఎలా ఆరాధిస్తారంటే రండి ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు నేను. పిల్లారా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనిస్తే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించి హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. అనుసరించుదును అంటే దేవుని ఆరాధించుట, దేవుని అనుసరించుట అంటే దేవునితో నడుచుట. చూడండి ఎలాగున్నాడంటే కాలేబు, చూడండి పూర్ణ మనస్సు అనగా పూర్ణమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని వెంబడిస్తున్నాడు. కాబట్టి అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను అనగా అతన్ని ఆయన చేసిన ఆ పూర్ణమైన హృదయం ఆరాధన బట్టి అతన్ని నేను ఆశీర్వదిస్తాను, అతన్ని దీవిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రిలారా, ఆ విషయాన్ని ఎవరు గమనించారంటే దావీదు గారు గమనించారు. అయ్యో పూర్ణమైన హృదయం నేను కలిగి లేకపోతే నేను పెదవులతోనే దేవుణ్ణి ఆరాధిస్తాను గనుక ఆ ఆరాధన దేవునికి ఇష్టమైనది కాదు గనుక దేవుడు నన్ను ఆశీర్వదించలేడు, దేవుడు నన్ను దీవించలేడు, నా కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేయలేడు అని గ్రహించి
పిల్లారా అతడు తన హృదయాన్ని పరీక్షించుకుంటున్నాడు. పరిశీలన చేసుకుని పరిశోధించుకుని దావీదు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నాకు పూర్ణమైన హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. అటు ప్రార్థన మనందరికీ దయచేయనుగాక. రండి 5వ విషయం దగ్గరికి వచ్చేద్దాం. 5వ విషయాన్ని చూద్దాం రండి పిల్లారా. 5వది ఏ హృదయం రాసుకున్నారు చెప్పండి? మీరు ఏ హృదయం రాసుకున్నారు? భక్తిహీనమైన హృదయము. ఈ భక్తిహీనమైన హృదయము చూడండి ఎలాంటిదో చూద్దాం రండి పిల్లారా. ఎక్కడ రాయబడిందో ఈ భక్తిహీన హృదయము? కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 1వ వచనంలో దొరికేద్దది మనకి ఈ భక్తిహీన హృదయం. రండి చూద్దాం. కీర్తనల గ్రంథం 36:1. భక్తిహీన హృదయములో అతిక్రమమును దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంట. చూడండి, ఈ భక్తిహీన హృదయము వలన వచ్చే నష్టం ఏంటంటే, ఇలా రాసుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేము. భక్తిహీను హృదయము అయ్యా నాలో ఉంటే నీ యందు నేను భయభక్తులు కలిగి ఉండలేను. కాబట్టి నా హృదయాన్ని పరిశోధించి పరీక్షించి పరిశీలించి అయ్యా ఈ భక్తిహీన హృదయాన్ని నుంచి నన్ను నడిపించు అని దావీదు గారు ప్రార్థన చేసుకుంటున్నాడండి. దావీదు గారు చేసే ఈ ప్రార్థన ఏమిటంటే, ఈ భక్తిహీనమైన హృదయము, ఎందుకంటే ఇది నన్ను ఆవరిస్తే నాలో ఉంటే నేను నీకు భయపడకుండా అయ్యా నేను జీవిస్తాను. నీ యందు నేను భయభక్తులు కలిగి ఉండకపోతే అయ్యో నేను ఎంతో ఘోరమైన జీవితంలోకి వెళ్తాను. ఎంత ఘోరమైన జీవితం అది రండి చూపిస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే మనం ఎలాగో బ్రతుకుతామో దేవుని వాక్యం చూద్దాం రండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిస్తే, కృపా సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు, ఈ మాట అండర్లైన్ చేయండి, భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు దేని నుంచి విడుదల పొందుతారంట, తొలగిపోతారంట. చెడుతనము నుండి. చెడుతనము అనగా పాపము అనగా చూడండి, దీని నుంచి తొలగిపోవాలి అంటే, ఈ పాపము నుండి నీ విడుదల కలిగి ఉండాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చెడుతనము నుంచి అనగా పాపము నుండి తొలగిపోతావు. అయ్యో ఈ మాట నేను మాట్లాడకూడదు, ఇది పాపము. ఇలా నేను చూపుల్లో ఉండకూడదు, ఈ చూపులు చూడకూడదు. ఇలాంటి యొక్క స్వభావం కలిగిన క్రియలు కలిగినటి జీవితాన్ని నేను జీవించకూడదు అని పిల్లారా మనం ఏం చేస్తామంటే భయపడి ఆ జీవితాన్ని విడిచిపెడతాం. ఏ జీవితమో? చెడుతనమో అనగా పాపాన్ని విడిచిపెడతాం. కానీ ఈ భక్తిహీనమైన హృదయం మనలో ఉంటే మనము దేవునికి భయపడము. కాబట్టి ఇప్పుడు పాపములో పొర్లుతాం మనం, ఇక పాపములో దొర్లుతాం మనం, ఇక పాపము జీవితంలో ఉంటాం. ఏదనంటే నాకు దేవుడు అంటే భయం లేదు, పాస్టర్ గారు అంటే భయం లేదు, భార్య అంటే భయం లేదు, భర్త అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు. ఎందుకంటే నా హృదయం ఏ హృదయమో? భక్తిహీనమైన హృదయము. ఈ భక్తిహీనమైన హృదయము గలవారు దేవునికి భయపడరు. చూడండి, దేవుని సేవకులకి భయపడరు, భర్తకు భయపడరు, చూడండి తల్లిదండ్రులకు భయపడరు, భార్యకు భయపడరు. వారి ఇష్టానుసారమేనంటి చెడుతనములో పాపములో చూడండి రోత కలిగినంటి ఆ భయంకరమైనంటి జీవితములో దొర్లుతారు ప్రియులారా. అందుకనే దావీదుకి అర్థమైపోయింది, అయ్యా ఈ భక్తిహీనమైన హృదయం నాలో ఉంటే నీ యందు నేను భయభక్తులు కలిగి ఉండలేను. ఆ భయభక్తులు కలిగి ఉండకపోతే నేను పాపం అనే చెడులో పొర్లుతాను, దొర్లుతాను. కాబట్టి ఆ యొక్క స్థితి నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే పిల్లారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన హృదయానికి దేవుడిచ్చే గిఫ్ట్ ఒకటి ఉంది. రండి చూపిస్తాను, నీకు ఆ మాట చూపిస్తాను రండి పిల్లారా. సామెతల గ్రంథములోనే 14వ అధ్యాయము
27వ వచనాన్ని మనం గమనిస్తే ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశముల నుండి ఏం చేస్తుందంట, విడిపిస్తుంది. చూడండి, నీలో జీవనదులు ఉంటాయి. దేవుని వాక్యపు నది నీలో ప్రవహిస్తూ ఉంటుంది. మరణం అనగా చూడండి పాతాళము, నరకము, చూడండి ఇలాంటి ఈ లోక సంబంధమైన రోత పాప జీవితం నీలో ఉండదు. ఎందుకంటే చూడండి పాపము వల్ల వచ్చే జీతం ఏంటిది, మరణము. అందుకనే చూడండి పిల్లారా, దావీదు ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా నీ యందు నేను భయభక్తులు కలిగి ఉంటే ఇదిగో నేను జీవపోటగా బతుకుతానయ్యా. అయ్యా నా మీద మరణము ఏలుబడి చేయదో, నేను జీవము కలిగిన నీ యొక్క దేవుని కుమారునిగా నేను బ్రతకగలుగుతానయ్యా అని దావీదేమంటున్నాడంటే ఈ భక్తిహీన హృదయాన్ని చెడిపించమంటున్నాడు. అంతేకాదు పిల్లారా, ఇంకా ఈ యొక్క భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి రండి చూపిస్తాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, నీ కాలములో నివసింపబడిన స్థిరముగా నుండును ఆ రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములను సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యం ఇస్తుందంట, ఆశీర్వాదం ఇస్తుంది. ఇప్పుడు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు. అందుకనే కీర్తనల గ్రంథం చూడండి 128వ అధ్యాయములో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎలాగా, నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితము నీవు అనుభవించదవు, నీ భార్య ఫలించే ద్రాక్షావలే ఉండెను, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలియ మొక్కవలే ఉంటారంట. చూడండి ఎంత గొప్ప ఐశ్వర్యమో, ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది ప్రియులారా. అందుకని దావీదు చూడండి ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా ఈ భక్తిహీనమైనంటి హృదయం నాలో ఉండకూడదు. అందుకు నన్ను పరీక్షించు, పరిశోధించు, నన్ను పరిశీలన చేసి నీకు విరుద్ధకరమైనంటి ఆయాస్కరమైనంటి ఈ కఠినమైన హృదయము, విశ్వాసము లేని భ్రష్ట హృదయము, అయ్యా ఆజ్ఞలు గైకొనలేనంటి హృదయము, పూర్ణమైన హృదయము, అయ్యా ఈ భక్తిహీనమైన హృదయము ఒకవేళ నాలో ఉన్నదేమో పరీక్షించి సరిచేయనని ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థన ఎలా చేశాడో, ఎలాంటి జవాబు వచ్చిందో రండి చూద్దాం. రండి చూసి మాట చూసి ముగించుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనములో దావీదు ఇలా చెబుతున్నాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి, అందరూ చదవాలి మాట, అందరూ చదవండి గంభీరముగా. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ ఆలోచనయు కానరాలేదు, నోటి మాటల చేతను నేను అతిక్రమింపలేదు. అబ్బాయి ఎలాంటి చెప్తున్నాడండి దావీదు, ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి. అయ్యా నా హృదయాన్ని నువ్వు పరీక్షించావు, పరిశోధించావు, పరిశీలన చేశావు కదా, ఇదిగో నాలో దురాలోచనలు ఎక్కడైనా ఉన్నాయా, నా నోటి మాటల చేతనైనాను ఎక్కడైనా నేను అతిక్రమించానా, ఇవేవి లేవు కదా అని పిల్లారా దేవుణ్ణి చూడండి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అందుకని ఆయన ఒక మాట అన్నాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును ఏం చేసావు, నీవు పరీక్షించితివి, పరిశీలన చేసితివి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట పట్టుకుని ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు తల్లి అయిన మరియా ఇలా జీవించిందేమో, రాత్రి వేళ కలలో కూడా ఏం చేయలేదంట, ఆమె పాపము చేయలేదు. రాత్రి వేళ చూడండి ఆమె తన హృదయాన్ని పరీక్షించుకునేదేమో,
పరిశీలన చేసుకున్నదేమో, అయ్యా నీకు విరుద్ధమైనది, అయాస్కరమైనది నాలో ఏది ఉండడానికి వీల్లేదో, మా పితరుడైన దావీదు ప్రార్థన చేసినట్లుగా అయ్యా ఆయన్ని పరిశీలించావు కదా, పరిశోధించావు కదా, ఆయన్ని సరిచేసావు కదా, నా జీవితంలో కూడా నీవు పరీక్షించి పరిశోధించి నా జీవితంలో కూడా కలలో కూడా రాత్రి వేళ నిన్నే నేను ధ్యానించుకోవాలి తప్ప రాత్రి వేళ ఏ పురుషుని నేను ధ్యానించకూడదు, రాత్రి వేళ ఏ స్త్రీని నేను ధ్యానించకూడదు, రాత్రి వేళ ఏ పాపానికి నా హృదయంలో నేను చోటివ్వకూడదని పిల్లరా మనం ప్రార్థన చేసుకోవలసిన సమయం ఇది. అందుకని ఒక్కసారి రండి, 5 హృదయాలని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. మొదటి హృదయం పలకాలి, మీరే పలకాలి, నేను వినాలి. నేను మొదటి హృదయం చెప్పండి, ఏ హృదయం అది? కఠినమైన దుష్ట హృదయము. రెండోది ఏంటి చెప్పండి? విశ్వాసము లేని దుష్ట హృదయము. మూడోది ఏంటిది? ఆజ్ఞలు గైకొనలేని హృదయము. నాలుగోది ఏంటి చెప్పండి? పూర్ణ హృదయము. ఐదోది ఏంటి చెప్పండి? భక్తిహీనమైన హృదయము. ఇందులో ఒకటి మంచిది పెట్టాను నేను. ఏ హృదయం చెప్పండి? అది కావాలి మనకి, అది కావాలి మనకి. ఈ 4 మనం మార్చుకుని ఈ పూర్ణ హృదయములోనికి మనము ప్రవేశిస్తే మనం పెదవులతో ఆరాధించం. ఇప్పుడు ఎలా ఆరాధిస్తాం దేవుణ్ణి? హృదయమంతటితో దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. అటు కృప మనందరికీ దయచేయునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. దావీదు వలె మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇతరులను పరీక్షించొద్దు, ఇతరుల్ని పరిశోధించొద్దు, ఇతరుల్ని పరిశీలన చేయొద్దు. మనం పరీక్షించుకుందాము. ఈ దేవుని సన్నిధిలో పరీక్షించుకుని పరిశోధించుకుని పరిశీలన చేసుకుందాము. అడుగుదాం, ప్రభువా మా పితరుడైన దావీదు ఎలాగా పరీక్షించుకున్నాడో పరిశోధించుకున్నాడో తన హృదయాన్ని, ప్రభువా మేము కూడా పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలయ్యా. కఠినమైన నా హృదయాన్ని విడిపించయ్యా, విశ్వాసం లేని హృదయాన్ని నుంచి విడిపించయ్యా, ఆజ్ఞలు గైకొనలేని హృదయాన్ని నుంచి విడిపించయ్యా, పూర్ణమైన హృదయం దయచేయ్యా. అయ్యా భక్తిహీన హృదయాన్ని నుంచి నన్ను విడిపించు ప్రభు అని నోరు తెరవాలి. అందరూ కొన్నోరు తెరవాలా? అందరూ కొన్నోరు తెరిసి ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం.